భారతీయ సినీ చరిత్రలో మహానటి అనే బిరుదు ఎవరికైనా సహజంగా సరిపోతే అది సావిత్రి గారికే. నటన ఆమెకు ఒక కళ మాత్రమే కాదు, ఒక సహజ స్వభావం. తెరపై ఆమె నవ్వితే ప్రేక్షకులు నవ్వారు, ఆమె కన్నీరు పెట్టుకుంటే హృదయాలు కరిగిపోయాయి. అటువంటి అపూర్వ నటీమణి జీవిత ప్రయాణం విజయాలతో పాటు విషాదాలతో కూడిన ఒక మానవ కథ. సావిత్రి అసలు పేరు నిస్సంకర సుబ్బయ్య సావిత్రి. ఆమె 1936 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చీరాల సమీపంలో తాడేపల్లి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆమెకు నాట్యం, సంగీతం మీద అసాధారణ ఆసక్తి ఉండేది. కుటుంబ పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేకపోయినా ఆమె ప్రతిభను గుర్తించిన బంధువులు ఆమెను ప్రోత్సహించారు. చిన్న వయసులోనే నృత్యం ప్రదర్శనల ద్వారా అందరి దృష్టి ఆకర్షించి సావిత్రి సినిమాల వైపు అడుగులు వేయడం కాలప్రశ్నంగా మారింది. తొలిసారిగా ఆమె సినీ రంగంలో అడుగుపెట్టింది చిన్న వయసులోనే. మొదట్లో చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆమె నటనలో సహజత్వం దర్శకుల్ని ఆకట్టుకుంది. 1950ల ప్రారంభంలో వచ్చిన సినిమాతో ఆమెకు గుర్తింపు లభించింది. ముఖ్యంగా సంసారం, దేవదాసు, మాయాబజార్ వంటి చిత్రాలు ఆమెను అగ్రశ్రేణి నటీమణిగా నిలబెట్టాయి. దేవదాసు చిత్రంలో పార్థసారథి పాత్రలో ఆమె చూపించిన భావావేశం నేటికి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. సావిత్రి గారి ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఏ పాత్రలోనైనా పూర్తిగా లీనమైపోయేది. రాజకుమారిగా కనిపించిన, పేదింటి ఆడబిడ్డగా నటించిన, హాస్య పాత్రలో మెరిసిన ప్రతి పాత్రకు ఆమె జీవం పోసేది. మాయాబజార్ సినిమాలో శశిరేఖగా ఆమె చేసిన అభినయం భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. ఆ పాత్రలో ఆమె అందం మాత్రమే కాదు, చమత్కారం, భావోద్వేగాలు అన్నీ అద్భుతంగా ప్రతిబింబించాయి. సావిత్రి గారు తెలుగు సినిమాలకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించి దక్షిణ భారతదేశం అంతటా అపారమైన అభిమానాన్ని సంపాదించారు. భాష అడ్డంకి కాకుండా భావాలే ప్రధానమని ఆమె నటనకు నిరూపించింది. నటీమణి, మహానటి అని పిలిచారు. వ్యక్తిగత జీవితంలో సావిత్రి గారు ప్రముఖ నటుడు జెమినీ గణేశన్ గారిని వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ కథ అప్పట్లో సినీ ప్రపంచంలో ఒక చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాహ జీవితం అంత సాఫీగా సాగలేదు. ఇద్దరు గొప్ప కళాకారులే అయినా వ్యక్తిగత విభేదాలు, పరిస్థితులు వారి జీవితంలో దూరాన్ని పెంచాయి. ఈ ఘటనలు సావిత్రి గారి మనసుపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఆమె అపారమైన ఉదారత కూడా ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. సావిత్రి గారు దానం చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. అవసరమైన వారికి సహాయం చేయడం, కళాకారులను ఆదుకోవడం ఆమె సహజ గుణం. కానీ ఈ ఉదారత, ఆర్థిక నిర్వహణ లోపం కలిసి ఆమెను ఆర్థిక ఇబ్బందుల వైపు నెట్టాయి. ఒకప్పుడు అగ్రశ్రేణి నటీమణిగా కోట్ల రూపాయలు సంపాదించిన సావిత్రి జీవితాంతం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. కాలక్రమేణా ఆరోగ్య సమస్యలు ఆమెను వెంటాడాయి. మద్యపాన అలవాటు, మానసిక ఒత్తిడి ఆమె శరీరాన్ని బలహీనపరిచాయి. 1981లో ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లారు. కొన్ని నెలల పాటు జీవన్మరణ పోరాటం చేసిన తర్వాత 1981 డిసెంబర్ 26న ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. అయితే సావిత్రి గారి మరణంతో ఆమె కథ ముగిసిపోలేదు. ఆమె నటన, ఆమె పాత్రలు, ఆమె సినిమా నేటికి జీవించి ఉన్నాయి. ప్రతి తరం ప్రేక్షకులు ఆమె సినిమాలను చూసి ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఆమె జీవితం ఆధారంగా రూపొందించిన మహానటి సినిమా ద్వారా నేటి తరానికి కూడా ఆమె కథ మరింత దగ్గరైంది. ఆ సినిమా ఆమె ప్రతిభకు, జీవన పోరాటానికి ఒక ఘన నివాళి. సావిత్రి గారి జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రతిభతో శిఖరాలు అధిరోహించవచ్చు. అదే సమయంలో జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో ఆమె కథ గుర్తు చేస్తుంది. ఆనందం, దుఃఖం రెండూ జీవితంలో భాగమేనని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె జీవితం మనకు చెబుతుంది. మహానటి సావిత్రి గారు కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఆమె ఒక యుగం. ఆమె నవ్వు, ఆమె కన్నీరు, ఆమె నటన ఇవన్నీ తెలుగు సినిమా ఆత్మలో శాశ్వతంగా చెరగని ముద్రలుగా నిలిచిపోయాయి. ఆమె ఉన్నంత కాలం మాత్రమే కాదు, లేని తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాల్లో వెలుగుతూనే ఉండే నక్షత్రం సావిత్రి.